హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకల్ అశోక్. ఈరోజు మనమైతే ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. అదేంటంటే ఈరోజు సీనపండ్ల రసం అయితే, అంటే మీకల్లా ఏమంటారో మాకల్లా సీనపండ్లు అంటారు. సీనపండ్ల రసం అయితే మనం ఈరోజు చేయబోతున్నాం. ముందుగా ఇట్లా సీనపండుని ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా తొప్పలు అయితే మనం ఇలా మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా కొన్ని చాలా వరకు నేనైతే ఇన్ని పనులు అయితే మొత్తం చూస్తున్నా కదా, అన్ని పనులు అయితే నేనైతే పైన తొప్పలు తీసేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, సైలెంట్ ఉన్నారు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, మిక్స్ కావాలి మనకి. మిషన్ జ్యూస్ పట్టడానికి ఒక మిక్స్ అయితే కావాలి కదా. మిక్స్ అయితే ముందుగానే తెచ్చిపెట్టి ఇక్కడ ఉంది మిక్స్. ఇలా మిక్స్ అయితే తీసుకొచ్చి పెట్టా. మిక్సీ గిన్నెలో కొన్ని పండ్లు అయితే మనం అయితే వేద్దాం. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో మనకి పట్టేటన్ని కొన్ని పండ్లు వేసాం. పండ్లు వేసి ఇప్పుడు వలిచిన పండ్లు ఉంటాయి కదా, పండ్లు మిక్సీ గిన్నెలో పట్టేటన్ని పండ్లు వేసుకోవాలి. పండ్లు వేసి మిక్సీ అయితే పడదాం మనం. చూశారు కదా, మీకు దీనిలో కనపడదు. ఉంటాం ఫ్రెండ్స్, ఎలా ఉందో పట్టింది. ఇట్లే తాగకూడదు, దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని తాగాలి. అది కూడా చూపిస్తా, ఎన్ని నీళ్ళు పోసుకోవాలా ఎన్ని లేదు. ఇంకా ఉన్నాయి కదా మనం మిక్సీ పట్టేది, మిక్సీ పడదాం ఫస్ట్. ఫ్రెండ్స్, మొత్తం అయితే మిక్సీ పట్టేసరికి ఇలా ఉంది. సర్వనిండా అయింది జ్యూసు. మనం దీన్ని వడగట్టేద్దాం. ఫ్రెష్ రసం అయ్యేది కిందికి పోతుంది, మిగతా వేస్టేజ్ మొత్తం పక్కకు వస్తుంది. మనకి పోకుండా అయితే కొన్ని నీళ్ళు కానీ వేసుకోవచ్చు. నీళ్ళు వేసుకుంటే అలా ఏ పనిది కానిది కానీ ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా వచ్చేస్తాం. మొత్తం ఇలా అవుతుంది చూడండి. ఈ రసం ఎవరైనా మనుషులు అయితే తాగరు ఫ్రెండ్స్. ఇది ఇంకా తయారు చేస్తారు మా అమ్మ వాళ్ళు చూడాలి. అసలు ఒక చుక్కగా తాగమంటారు. వేస్టేజ్ మొత్తం పక్కకి వేసుకున్నాం. రాత్రికి వైరల్ చేయండి. మనం ఈ ప్రపంచంలో ఎక్కడ చేయరేమో ఇలాంటి పండ్ల జ్యూస్ బండి పెట్టుకుని మేలు. మొత్తం ఫేమస్ అయితే, నేను వరల్డ్లో ఫేమస్ అవుతా. ఇలాంటి రసం చేస్తే జ్యూస్ బండి నన్ను పెడతా, ఎక్కడో ప్లేస్ కూడా మీకు చెప్తా. అందరూ తాగనీకి రండి. ఎక్కడన్నా టౌన్లో పెట్టి మీకు అప్పుడే అప్లోడ్ చేస్తా, వీడియో పెట్టి ఎక్కడ పెట్టే లొకేషన్ కానీ షేర్ చేస్తా. మీరు ఖచ్చితంగా నా పండ్ల రసం తాగనీకైతే మీరు రావాలి. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే నేనైతే పండ్ల జ్యూసు బయట రోడ్ల మీద పెట్టుకుంటా మిక్స్ పట్టేది. మీరు అందరూ నా ఫాలోవర్స్, ఖచ్చితంగా మీరైతే పళ్ళ జ్యూస్ అయితే, నా ఫాలోవర్స్ అనే కాదు, ఎవరైనా కానీ మన వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ నా పండ్ల జ్యూస్ తాగడానికైతే మనం ఖచ్చితంగా రావాలి. మీరు ఇలా కానీ పిండితే చాలా నిన్న రసం మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. తాగాలనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లొకేషన్ పెడతా, అక్కడ వచ్చి మీరు పళ్ళ జ్యూస్ అయితే తాగురు. మా ఇంటి దగ్గర, మా ఊరు లొకేషన్ పెడతా. ఖచ్చితంగా మీరు తాగడానికైతే రావాలి. పళ్ళ జ్యూస్ అంటే ఇలా తయారు చేయాలి. ఎక్కడైనా చూసారా ఇంత అద్భుతంగా పళ్ళ జ్యూస్ తయారు చేయడం? ఇలా కలపాలి. ఇలా కలిపితే మన పళ్ళ జ్యూస్. ఇదైతే పశువులు తాగేదైతే కాదు, మనం మనుషులు తాగేదే. మీరు ఎప్పుడైనా ఇలాంటి పళ్ళ జ్యూస్ తాగితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు పొద్దున నేను పళ్ళ బండి పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా నా పళ్ళ జ్యూస్ అయితే తాగడానికి రావాలి. ఈ పళ్ళ జ్యూస్ మా అమ్మ వాళ్ళు ఇంకా చూస్తే చెప్పుతో కొడతారు, చెప్పకుండా సైలెంట్గా చేస్తున్నారు. మొత్తం అంతా రెడీ అయ్యాక మా అమ్మ వాళ్ళకైతే చూపించాలి. ఏం పేరు పెట్టాలో మీరు తప్పకుండా, మన జ్యూస్ బండికి ఏం పేరు పెట్టాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అయితే జ్యూస్ పట్టేసరికి ఇలా అయింది. ఇదే ఆడ పోయి మా బర్రెకి పెడితే కానీ తాగదేమో, ఏం చేద్దాం, ఇంట్లో మంచులో పెడదాం. తాగరో వాళ్ళు కానీ దీంట్లోకి ఇంకా చాలా పని ఉంది. చక్కెర వేసి నీట్గా కలపాలి. ముందుగా చక్కెర అంతా వేస్ట్ చేయకూడదు. కొద్దిగా గ్లాసులోకి టేస్ట్గా వేసి చూద్దాం. కొద్దిగా చక్కెర వేసి చూస్తే అప్పుడే అర్థమవుతుంది కదా బాగుందో. మొత్తం చక్కెర వేస్తే
బాగుండదో ముందుగా టెస్ట్ అయితే చేద్దాం. ఎందుకంటే చక్కెర మొత్తం వేస్ట్ చేశాక మా నాన్న చెప్పులతో పంపిస్తాడు బయటికి. చక్కెర వేసి కొద్దిగా చిన్న గ్లాసులో టెస్ట్ చేసిన తర్వాతనే చక్కెర వేద్దాం. ఎందుకంటే మన మీదనే మనకి నమ్మకం లేదు, దీని మీద మనం చేసే పని మీద ఏం నమ్మకం ఉంటుంది. అందుకే ముందుగా టెస్ట్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, అలా అని మీరు ఏం తప్పు అనుకోకండి. తప్పకుండా నేను జ్యూస్ బండి అయితే పెట్టినప్పుడు చాలా ఫ్రెష్గా అయితే పెడతానండి. ఫస్ట్ అయితే ముందుగా టెస్ట్ అయితే చేద్దాం. ముందుగా టెస్ట్ చేసినాకనే మా ఇంట్లో వాళ్ళకి కానీ పెడతా. ఎందుకంటే ముందు చనిపోతే ఒక్కనే చనిపోతా, ఇంకా అందరిని ఎందుకు చంపేది. ఓకే ఫ్రెండ్స్, తాగడం అయితే తాగుతున్నా. చనిపోతే మీరే కారణం, మీరే చనిపోతే. అలా తప్పు అనుకోకుండా ఇక జోగా అన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, గంటన్నర 2 గంటలు అవుతుంది కష్టపడి. చేసిన పని మొత్తం వృధా అయిపోయింది. ఏం రియాక్షన్ అవుతుందో చూద్దాం. ఇది పోసుకున్నా, దీనిలో చక్కెర అయితే పోసా, అయినా కూడా చాలా చేరుందని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్ చూశారు కదా, సీనపల్ల జ్యూస్ అయితే చెడిపోయింది, మొత్తం వృధా అయింది. ఇప్పుడైతే అంతా మొత్తం ఉలకపోయడం అయితే జరుగుతుంది. చల్లబోస్తున్నా అంతా, మీరు చూడండి. ఈ పళ్ళ జ్యూస్లో చేసిన తప్పేమంటే ఇత్తనాలు తీయకుండా అలాగే జ్యూస్ పట్టడం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన లోకల్ బాయ్ అశోక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. లవ్ యూ ఆల్.